ఒక ఇంట్లో ఇద్దరు బ్లైండ్ సార్. ఈ ఇల్లు ఎవరిది? మీదేనా ఇది? ట్రిపుల్ హ్యాండిక్యాప్ ఇద్దరు భార్య మీదేనా ఇల్లు ఇది? ఎప్పుడు కూలగొట్టిర్రు? రాత్రి మీరు లేరా ఇంట్లో? ఎందుకు కూలగొట్టిర్రు? మీకు అంటే మీకు గవర్నమెంట్ పేపర్స్ ఏం లేవా? అంతకుముందు ఇది పాత పట్ట ఉంది సార్. దీని మీదనే ఉందా? ఇదే సర్వే నెంబర్ మీద దీని మీదనే మీకు గవర్నమెంట్ ఇచ్చిన పట్టా ఉన్నది. ఆయన కూడా కూలగొట్టిర్రు. ఇద్దరు ఆడపిల్లలు సార్. మాకు ఏదో పింఛన్ మీద కట్టుకున్నాం సార్. అంటే ఇద్దరు వికలాంగులేనా? ఇద్దరు వికలాంగులు సార్. పింఛన్ మీద కట్టుకున్నాం. ఇప్పుడు రాత్రి ఎన్ని గంటలకు వచ్చి కూలగొట్టిర్రు? 4 గంటలకంట సార్. 4 గంటలకు? 4 గంటలకు. మీరు లేరా? లేరు, మేము దవాఖానలో ఉన్నాం. హాస్పిటల్ జ్వరం వస్తుంటే మా పాపకు అడ్మిట్ అయింది. పెద్ద పాపకు జ్వరం వచ్చి ఏ హాస్పిటల్లో? గవర్నమెంట్ హాస్పిటల్. ఈడ మామినార్లోనేనా? అవును సార్. సరే సరే. ఎప్పుడు కూలగొట్టిర్రమ్మా ఇండ్లు? నస్కుల 4 గంటలకెళ్ళి కూలగొట్టి. మీరు ఎవరు లేరా ఇండ్లలో? మేము ఇండ్లలో లేకున్నాము. ఇంకో 2 దినాలు అయినా కొత్త మనీ ఉంటే ఇంకా అట్లా కూలగొట్టిర్రు. మీకు ఏమైనా నోటీసులు ఇచ్చిర్రా? ఇచ్చిండ్రంట, మా వాళ్ళకి ఇచ్చిండ్రంట. అంటే ఏమైనా పట్టాలు గిట్ట ఏం లేవా దీనికి? ఇంకా పట్టాలు అయ్యింది మా వాళ్ళకే అట్లా. మేము కొంచెం దూరం ఉంటాము అట్లా తెలుసుకొని వచ్చినట్టున్నారు. మీ ఇల్లు కూడా కూలగొట్టిరమ్మా? మీదేనా ఇది? వీళ్ళు లేరా ఇంట్లో? ఎవరు లేరా? మీదేనా అమ్మా ఇల్లు? ఎప్పుడు కూలగొట్టిర్రు? తెల్లవారుజామునా? ఎందుకు మీకు పట్టాలు గిట్ల ఏం లేవా? ఉన్నాయి కానీ ఉన్న వాళ్ళకు ఉన్నాయి, లేని వాళ్ళకి లేవు. హాస్పిటల్ పోయినండి, నా కాలు ఫ్రాక్చర్ అయింది. రాడు కోసం అన్ని సాయంత్రం హాస్పిటల్ పోతే ఇప్పుడు నస్కులు వచ్చి కూలగొట్టి లేవండి. రాలేవు, రమ్ములు లేవు. ఇవన్నీ మనుషులు ఉన్న ఇల్లు, లేని ఇల్లు తెలియవండి. అంటే ఎవరు లేరా ఇంట్లో? కూలగొడితే అన్ని సారా చోటు కూలగొట్టాలి. ఒక్కటి కూలగొట్టి ఇప్పుడు ఇత్తలో ఉంది మధ్యలో కూలగొట్టి ఎంత బాధ ఉంటుందండి మాకు. కూల్చితే అన్నీ కూల్చాలి, 1-2 ఎందుకు కూలగొట్టాలి? హాస్పిటల్కి ఎక్కడ బయటికి వెళ్ళకుండా ఉంటారా మనుషులు అయినాక? వచ్చి తెల్లాలి వచ్చి అట్లా కూలగొట్టే ఇస్తే అందరికీ ఇవ్వండి, లేదంటే అందరికీ కూలగొట్టండి. అది మాకు కావాల్సింది. ఇప్పుడు అంటే ఇప్పుడు మీకు అంటే మీరు ఇల్లు కట్టుకున్నారు కదా, గవర్నమెంట్కి వెళ్ళి మీకు పర్మిషన్ ఉన్నదా? పర్మిషన్ అంటే లేదు. పట్టా ఉందా? ఇప్పుడు మీకు ల్యాండ్ ఇచ్చినట్లు పట్టా ఉన్నదా? లేదండి. లేదు. ఏమో అందరు వేసుకుంటున్నారని మేము ఎకరాలు పోయిన వాళ్ళు పోయినా కానీ మా 60 గజాల్లో ఎంబడి పడ్డారు ఏందండి ఇది?
ఏదంటే అన్నీ పెట్టమను మొత్తం. మీదేనమ్మా ఇల్లు? ఎప్పుడు కూలగొట్టిర్రు? నైట్ మీరు ఎవరు లేరా? అంటే మీకేమో అంటే పట్టా ఇట్లా ఏం లేదా? పేపర్ ఇట్లా అన్నీ ఉన్నాయా? చెప్పు. మాకు అన్నీ ఉన్నాగానే పేదోళ్ళ ఇండ్లన్నీ కూలగొట్టిండ్రు సార్. మాకు న్యాయం చేయండి సార్ ఒకసారి. అంటే ఎవరు వచ్చి కూలగొట్టిర్రు? ఇక నైట్ మాకు అంత తెలియదు సార్. వచ్చిండ్రు పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, ఇక జేసీపీలు తెచ్చి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి కూలగొట్టిర్రు. అంటే మీకేం లేవా పేపర్లు? ఇక ఉన్నాయి సార్. పట్ట పేపర్లు ఏం లేవా? ఇంకా అన్నీ ఉన్నాయి సార్. ఇక మా దగ్గర ఇవే ఉన్నాయి, ఇవే చూపిస్తాం. అది మలుపు పేపరు. అంటే మీకు కరెంటు మీటరు నల్ల అవన్నీ ఉన్నాయా? నల్ల ఒకటి లేదు సార్. మీటర్ అగో ఇక్కడ ఉంది. మీటర్ ఉందా? అగో ఉంది సార్, మీటర్ కానీ ఉంటుంది. అన్ని పేపర్లు ఉన్నాక కూడా వచ్చి మీ ఇల్లు కూలగొట్టిండ్రు. ఇల్లు మీద అమ్మా? ఎప్పుడు కూలగొట్టారు? అంటే మీకేం లేవా పేపర్లు? అన్నీ ఉన్నాయా పేపర్లు? గవర్నమెంట్ ఇచ్చిన పట్టా ఇట్లా అన్నీ ఉన్నాయా? పట్టా ఉన్నాక కూడా వచ్చి కూలగొట్టిర్రు. నల్ల నల్ల ఒకటి లేదు, కరెంటు మీటర్ ఇచ్చిండ్రు. ఇప్పుడు ఎన్ని గంటలకు కూలగొట్టిర్రు? రాత్రి 4. మీరున్నారా ఇంట్లో? మరి ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్కి? సార్ మాకు న్యాయం చేయండి సార్ అని చెప్పాను. సరే సరే. జీవో కింద అప్లై చేసుకున్నాం సార్ గత ప్రభుత్వంలో. పేదవాళ్ళం సార్. ఇల్లు కట్టుకున్నాక కూలిపోయింది సార్. కాళ్ళు మొక్కుతుంటే కూడా ఇడవలేదు సార్. కరెంటు బిల్లు వచ్చింది, నల్ల తీసుకున్నాం, కలెక్షన్ తీసుకున్నాము, పిల్లలం జల్లలం అందరం ఉన్నాం సార్. ఇట్లా చాలా రోజుల నుంచి ఉన్నాం. ఓసారి గుడిసి వేసుకుంటే కూలిపోయినరు. పోనీలేని మళ్ళీ ఇప్పుడు చిన్నదో పన్నదో ఇల్లు కట్టుకుంటే మళ్ళీ వచ్చి కూలిపోయింది సార్. అంటే మీకు గవర్నమెంట్ నుంచి పట్టా కానీ ఏం సార్? పట్టా ఉంది సార్. కరెంటు బిల్లు ఉంది, కరెంటు బిల్లు, పట్టా అన్నీ ఉన్నాయి సార్. అన్నీ ఉన్నాక కూడా కాళ్ళు మొక్కుతుంటే కూలిపోయింది సార్. ఎక్కడ పోదాం సార్ మేము? కన్నా అప్పులు చేసుకుంటే సార్ ఈ ప్రభుత్వం రేవంత్ సార్ వచ్చి మాకు అన్ని ఇండ్లు అన్ని పట్టలు మొత్తం అవి ఇవి అన్ని ఇస్తాము మొత్తం అన్నారు సార్. పేదవాళ్ళం మరి ఎక్కడ పోదాం సార్? సార్ అని అంటే అన్ని కొనిపిస్తా ఉన్నాడు. ఇవన్నీ కూలిపోయింది సార్. ఎన్ని ఇల్లు కూలగొట్టిర్రు ఇక్కడ? మొత్తం 70-80 ఇండ్లు కూలగొట్టిండ్రు. 70-80 ఇండ్లు? 70-80 ఇండ్లు కూలగొట్టింది సార్. నేను వాటర్ బోర్డ్ లో పనిచేస్తాను సార్. నేను వాటర్ ఇస్తా సార్. నేను ప్రైవేట్ జాబ్ చేసుకుంటా సార్. మున్సిపాలిటీలోనా? HMW SHBలో చేసుకుంటా సార్. అదే మన హైదరాబాద్ రూలింగ్ లో వాటర్ ఇస్తా. నా భార్యని ఈడ పెడతా. నేను అప్పుడప్పుడు పోయేస్తా సార్. నేను మా భార్యని ప్రాణం బాగాలేకపోతే హైదరాబాద్ పోయినాము. రాత్రి 2 గంటలకు వచ్చి కూలిపోయింది సార్. నా బైక్ కూలిపోయిండ్రు. అన్ని నా మంచాలు, నా సామాను, నా సిలిండరు, నావన్నీ నాశనమైంది సార్. మాకేం లేదు సార్. మాది చెక్ చేసుకోమని సార్. మాకేమీ ఆధారం లేదు. వీడికి 2 సార్లు సార్. 2 సార్ల నుంచి పోలీస్ స్టేషన్ లో కూడా మా పేరు రాపించారు సార్. అప్పుడు కూడా 2వ సారి ఎంక్వైరీ 3 సార్లు ఎంక్వైరీ చేసిన సార్. పోలీస్ స్టేషన్ కూడా అమ్మ ఈడి వరకే కట్టుకొని ఇంతవరకు ఉండాలి. ఎన్ని గజాలు ఇచ్చారు మీకు? మాకు సార్ 60 గజాలు ఇచ్చారు. 60 గజాలు సార్. మాకు 60 గజాలు ఇచ్చారు సార్. అప్పట్లో అదే కట్టుకున్నాం సార్. మాకు ఏం లేవు సార్. 2-3 లేవు, ఏం లేవు సార్. ఒకసారి గుడిసె కూలిపోయింది సార్. గుడిసె కూలిపోయినాక మళ్ళీ ఈడు వరకు కట్టుకోండి అమ్మా ఏం కాదంటే ఉన్న 60 గజాల కాడి కట్టుకున్నాము. నల్ల కలెక్షన్ తీసుకున్నాము. కరెంటు బిల్లు ఉంది, అన్నీ ఉన్నాయి. రాత్రి చెప్పకుండా వచ్చి కులుపుతూనే ఉంటారు సార్. కాళ్ళ ఏళ్ళ మొక్కుతుంటే కూడా ఎడుస్తలేరు సార్. అట్లే కులుపుతుంటారు. పానాలు బాగలేక బాగలేక కట్టుకున్నాం సార్. కన్నా తిప్పలో మొత్తం బైక్ సార్. నాకు 60-70 వేల బైక్ నాశనమైంది సార్. మొత్తం అయింది బైక్ మొత్తం. నోటీసులు ఇట్లా ఇచ్చిర్రా? ఏం నోటీస్ ఇవ్వలేదు. గతంలో కూడా ఏమైనా నోటీసులు ఇచ్చిర్రా? అప్పుడు కూడా ఇలా చెప్పారు ఇంతవరకు ఇంతవరకే ఉండని అమ్మా ఇంకా ఎక్స్ట్రా కట్టుకోకూడదు చెప్పారు. నోటీసులు ఎవరేమి ఇవ్వలేదు సార్. మాకు నోటీసులు ఇవ్వలేదు. ఎన్నోసార్లు మేము కలెక్టర్ పోలీసులకు పోయించినాము. పోలీసుల కూడా మా పేరు రాసుకపోయినారు.
58 కింద అప్లై చేసుకోమంటే అప్పుడు అప్లై చేసినాము, ఎన్నో చేసినాము సార్. నేను అంటే మీ ఏరియా కౌన్సిలర్ ఉన్నాడా? ఉన్నారు సార్, రాజు సార్ ఉన్నారు సార్. కౌన్సిలర్ ఉన్నాడు మీ ఏరియాకు? ఉన్నారు సార్. కౌన్సిలర్ ఉన్నాడు సార్. అర్ధరాత్రి వచ్చి కూలిపోతే ఆయన కూడా రాలే. ఓకే. మేము ఉన్నాగానే కాళ్ళు వేలు మొక్కుతుంటేనే కూలుపుతూనే ఉన్నారు సార్. మా భార్య ప్రాణం బాగాలేకపోతే ఆమెను హాస్పిటల్ తీసుకుపోయింది సార్. ఒక రోజు నైట్లో లేను, ఇల్లు మొత్తం వచ్చి కూలగొట్టింది సార్. అంటే మీకేం లేవా పేపర్లు? ఇదేనా నీ ఇల్లు? ఎంఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు. బాబు జరు మాది అక్కడ చిన్నగా ఉంటుంది. సరిపోక కొంచెం కొంచెం కట్టుకుంటే కూడా మొత్తం సంసారం వాళ్ళు నిన్న ఎంతో బాగాలేక హాస్పిటల్కి పోయింది సార్. వాళ్ళు డే వచ్చేటకల్లా వాళ్ళ అంతా ఇదైపోయింది. ఉదయం వచ్చేవారు అక్కడ సంసారం ఉంది సార్ వాళ్ళది. వాళ్ళు పనికి వచ్చారు, వాళ్ళ బాబుకు హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్కి పోయింది సార్. ఉదయం లోపలికి
మళ్ళా కట్టిపిస్తాం, ఏం టికెట్ కట్టండి, మళ్ళా కట్టిపిస్తాం, అన్ని కట్టిపిస్తాం. మీరు ఎవరు ఒకటి అలా జర నువ్వు పక్క జరు కదా. మళ్ళా కట్టిపిస్తాం. ఆ ఫ్యాన్ కూడా తిరిగా ఇదల్ పక్క అది గిన్నెలు రాచుంది. తలకాయ కట్ అయింది ఇప్పుడు ఇట్లా అన్న మన బియ్యం కూడా కలితే బియ్యం కూడా వేస్ట్ అయిపోతుంది. మీరే వరి కట్టండి, గవర్నమెంట్తో ఇదే గవర్నమెంట్తో కట్టిపిస్తాం. వాళ్ళు లేకపోతే మళ్ళీ మేము వచ్చినాక మేము కట్టిస్తాం. ఇక్కడనే డబుల్ బెడ్రూమ్ అలా కట్టినాం కదా, ఎవరైనా కట్టిన డబుల్ బెడ్రూమ్ మేము కట్టినాం, పేదల గురించి కట్టినాం. మళ్ళీ మేము మా గవర్నమెంట్ మేము కట్టిస్తాం. మీరేం దిగుబడి ఉండాలి, ఇక్కడే వాడుకోరు, ఇక్కడే ఉండండి. ఏమైతుందో కానీ చూద్దాము. ఎంతైతే మేము భయపడతామా. నేను చెప్తున్నా కదా, మరి మాట ఇస్తున్నా కదా, ఖచ్చితంగా ఏమైతే ఉండాలి. కూడబడతారా సంపద ఏం భయపడుతుంది. రాని 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 సంపది ఏం చేస్తారు చేయండి. మేము ఉన్నాం కదమ్మా, మేము ఉన్నాం, మాట్లాడతాం కదా. ఇది ఎక్కడ న్యాయం ఉంది? నోటీస్ చేయకుండా, చట్టంలో నోటీస్ చేయకుండా రండి రండి. మీరేం భయపడకండి, రోడ్లు వేస్తాము, ఇల్లు కట్టి ఇక్కడనే ఇల్లు కట్టిస్తాం, పక్క ఇక్కడనే ఇల్లు కట్టిస్తాం. ఏం మరిగాకండి, ఏం భయపడకండి. ఏం చేస్తారు సార్? చంపేస్తారా సార్ ఈయన రేపే ఆపరేషన్ సార్. ఇది సార్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాడు సార్, మొత్తం నాశనం చేసిండు సార్. తక్కువ చేసి కట్టుకున్నాడు సార్. ఏం రోడ్డు మీద కూరగాయలు అమ్ముకునేది సార్, రోడ్డు మీద కూరగాయలు అమ్ముకునేటైనా సార్, రోడ్డు మీద మొత్తం ఇదే సార్. ఇదే ఇక్కడ మీకు మళ్ళీ ఇండ్లు కట్టి మేమే ఇండ్లు కట్టి ఇచ్చిస్తాం. మీరు ఏం భయపడకండి. మెల్లగా మెల్లగా సార్ జరగండి, సార్ రాండి, మెల్లగా పక్కకు జరగండి. ఎదురమ్మా చచ్చిపోతే నేను చదువుకోలేదు, చదువుకోయినా కొంచెం బట్టలు ఉన్నాయి కదా మరి. మా ఊరు సార్ సార్ ఒరిజినల్ పట్టాలు ఉన్నాయి, ఈడ కట్టుకున్నాయి. కాదు బాబు, ఇప్పుడు భూమి పేదలకు ఇల్లు కట్టిస్తాను కదా,
వీళ్ళంతా పేదోళ్ళే కదా, మీరు కట్టించేది మేమే కట్టుకున్నాము అని అడిగేది. ప్రధానమంత్రి సెక్రటరీ ఎట్లా ఉంటుంది అట్లా ఉంది. దాదాపు ఒక 3-2 బస్సులు కెమెరాలో ఈయననా ఇంత పెద్దది పెట్టుకొని జూమ్ పెట్టుకుంటే ఏమైనా మీరు కూడా వచ్చి ఉండాలి నిలబడాలి. మీ జాగాలు మీవే, ప్రభుత్వంతో మాట్లాడతాం, మీకు కొద్ది ఓపిక పట్టుకొని మళ్ళీ మేము వస్తాం. ఇలాంటి అరాచకం అనేది నడవదు. పేదోళ్ళకి మేము నోటీస్ ఇచ్చినామన్నా, నోటీస్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. నోటీస్ ఇవ్వలేదు, దొంగల్లోకి వచ్చారు సార్, దొంగ ఓన్ వచ్చింది. ఎవరు ఒకటి ఇక్కడ వాళ్ళు లబ్ధిదారులు పోతారు కదా, లబ్ధిదారులు పోతారు. నీవు ఎందుకు వస్తున్నావా? ఈమె బ్లైండ్ అంట, ఇల్లు ఆమె గుడ్డే, ఆమె బ్లైండ్. ఈమె కూడా సగం కన్ను, ఈమెకు కన్ను కనపడదు, ఈమెకు 2 కళ్ళు కనపడవు. ఒకరి పొట్టకి ఒకరేం చేసుకుని కట్టుకున్నాం సార్, మా కలిసి కట్టుకున్నాం సార్. మేము కొన్ని అప్పు చేసుకొని కొత్తగా కట్టుకొని ఇంకా తీరలేదు సార్, అది కూడా మీరు భయపడకండి, మేము 100% మీకు కట్టిస్తాం, నమ్మండి. మేము వచ్చినప్పుడు మీకు కమిటాలు ఇచ్చినాం, నీళ్ళు ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం. మీరు ఉన్నారు ఇట్లే చిన్న బుడ్జెస్ దీని ఉన్నది. ఈ బాబు కూడా బ్లైండ్, ఈ బాబు కూడా బ్లైండ్. కుటుంబంలో 2-3 ఉన్న వాళ్ళకే ఈ ప్లాట్లు వచ్చినాయి సార్. సింగల్ ఉన్న వాళ్ళకు నార్మల్. ఈమె చిన్నజీవ స్వామి ఆశ్రమంలో చదువుకుంటుంది, బ్లైండ్ ఈమె. వీళ్ళమ్మ బ్లైండ్, ఈమె బ్లైండ్, ఈమె బ్లైండ్, ఈమె బ్లైండ్, ఈ బాబు బ్లైండ్. ఈ కాలనీ బ్లైండ్ కాలనీ. అప్పుడు కాలనీ దేవుడే వీళ్ళకి దురదృష్టం చేస్తే మళ్ళీ వీళ్ళు వచ్చి కూడా కొడితే అంటే మేము ఏం చేయాలి సార్? నేనైతే చచ్చిపోతున్నారు, కాకుండా చెప్తున్నా, నాకు కౌలు లేడు, ఎవ్వరు లేరు, బతికి వచ్చి పడ్డా నేను. అది కాకుండా ఉప్పరాయమండి. అంటే వీళ్ళకు ఇచ్చిన పట్టాలన్నీ కూడా మధ్య దళారులు అంతా కలిసి ఇప్పించారంట కదా. కాంగ్రెస్ అవుతాం అంటే ఇది చూడు మరి. కాంగ్రెస్ నమ్మలే, నేను నిన్నే నమ్మింటి. మరి ఏం చేద్దాం, కాంగ్రెస్ కోట్ వేసి ఇల్లు కూడా కొడితే మేమేం కావాలి? ఇప్పుడు వర్షం పడ్డది, మా పిల్ల కాన్పుకుంది, నేను ఎక్కడ పోవాలి? నా కోడలు కాన్పుకుంది. ఏం భయపడాం, కూలగొట్టరు, మేము ఉంటాం, వస్తాం. ఇప్పుడు అందరూ ఇట్లా చెప్తారు, బాగుంటుంది. ఏంటి మాకు కాళ్ళు పట్టుకుంటున్నాయి తలుచుకుంటే. అన్న బరువు వేయకూరి. ఉన్నప్పుడు ఏం ధైర్యం ఉన్నది, మాట్లాడుతూ ఏం చేస్తారో చేయాలి.
భయపడకండి ఉన్నా. అందరూ పరిస్థితి ఒకటే. కిడ్నీ ఖరాబ్ అయి చచ్చిపోయాడు. కిడ్నీ ఖరాబ్ అయి చచ్చిపోయింది నా మూడు. ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ రేపు ఎల్లుండి వస్తారా అని చెప్తున్నారు. అది నాకు చూపించేస్తుంది. యాక్టివ్గా ఉండవు అప్పుడు, ఇప్పుడైతే వాడ మళ్ళా చేసేప్పుడు రానియొద్దు, చేసేప్పుడు రానియొద్దు, చచ్చిపోతా. అమ్మా మేము 10 ఏళ్లలో ఇట్లా జరిగిందా మీకు? నీళ్ళ లైన్ ఎందుకు ఇచ్చినాం మేము? ఎందుకు ఇచ్చినాము? మీరు ఇండ్లు ఉన్నదని నీళ్ళ లైన్ ఇచ్చినాం. ఆఫీసర్లో చెప్పేది ఉంటుంది సార్, మేము నీళ్ళ లైన్ ఇచ్చింది గవర్నమెంట్ వేసింది కదా. ఏ గవర్నమెంట్? టీఆర్ఎస్ గవర్నమెంట్ వేసింది కదా. నీళ్ళు ఇచ్చిందంటే మాకు ఉండనికే కదా. అదే మండే ఈ కళ్ళే ఉండరాదని వేరే ప్లాన్ మీద చేసిండ్రా ఏం తెలియదు సార్. మేము పండుకున్నాం. ఈ నీళ్లు ఎందుకు ఇచ్చినాము? మీరు ఉండనికే కదా. మీరు అడగదా? ఈ నీళ్ళు వేసింది కదా గవర్నమెంట్ నీళ్ళు వేసి నల్లా ఇచ్చింది కదా మాకు. రోడ్లు వేసింది, కరెంట్. గవర్నమెంట్ నీళ్ళు ఇచ్చిన తర్వాత మేము ఉన్నప్పుడు మీకు ఏమైనా కష్టాలు ఉండేదా? ఇప్పుడు ఎట్లయితే మీరు మాట్లాడండి. మీరు మాట్లాడతారు. నువ్వు పేరు చెప్పి నువ్వు మాట్లాడమ్మా. నువ్వు ఎవరు మాట్లాడగలుగుతారు? నువ్వు మాట్లాడు. ఇప్పుడు రాత్రిలో వచ్చి మాకు ఇట్లా మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు రాత్రిలో వచ్చి మాకు ఏమీ ఇన్ఫర్మేషన్ లేకుండా కులగొట్టిండ్రు సార్. మాకు ఇద్దరు హ్యాండిక్యాప్ ఉన్నది. మేము ఇట్లా పరిస్థితిలో ఉన్నది. ఇట్లా ఇద్దరు ఆడపిల్లలు మాకు ఏదో అప్పునో సప్పునో చేసి కట్టుకున్న ఇల్లుకు మాకు ఏది లేకుండా చేసిండ్రు సార్. మాకు అన్యాయంగా చేసిండ్రు. నీ పేరు? నా పేరు బొజ్జ నాయక్ సార్. బొజ్జ నాయక్. ఇట్లా సామాన్లు కూడా అట్లే ఉన్నాయి సార్. బియ్యము, బట్టలు, పుణ్య దుప్పట్లు, అన్ని సామాన్ కూడా అట్లే ఉన్నాయి. సిలిండర్ కూడా బయటనే అట్లనే ఉన్నాయి. అన్ని సామాన్ ఉన్నాక అల్లి అలా పల్లగొడితే ఎట్లా సార్? మాది ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అయినా కుల్లగొట్టాలి కదా. మాకు ఇద్దరు ఆడపిల్లలే, మేము ఏడ పండుకోవాలి, ఏం చేయాలి? ఇన్ని సంవత్సరాల నుంచి రానే లేదు లెటర్, ఇప్పుడు కూడా ఇయ్యలేరు. ఇప్పుడు ఎట్లా గుల్లగొట్టిండ్రు? మాకు ఎట్లా పండుకోవాలి? మేము ఏం చేయాలి? రోడ్డు మీద పండుకోవాలన్నా, ఏడ పండుకోవాలి? పిల్లలకు స్నానానికి ఏం చేయాలి? మేము మా ఇంటి ట్యాక్సీ కూడా కట్టినాం. మాకు నల్ల బిల్లు ఉంది, మాకు కరెంటు ఉంది, అన్నీ ఉంది. మాది ఏంది లేనిది కూడా ఏం లేదు. ఎందుకు కుల్లగొట్టిండ్రు? మాకు అదే అర్థమైతలేదు. నైట్ పూట వచ్చి కుల్లగొట్టాడితే అది పద్ధతి కాదు. ఈమె కూడా హ్యాండిక్యాప్, బ్లైండ్. ఇద్దరు బిడ్డ కూడా బ్లైండ్. బిడ్డ ఏడుంది? నీళ్ళు పింఛని నా బిడ్డవి ఒకరు వెనకేసుకొని ఒకరు మీ ఇద్దరమ్మ కట్టుకొని ఉండింటిమి సార్. రాత్రికి వచ్చి ఏమి చెప్పకుండా పర్మిషన్ ఇవ్వకుండా మళ్ళీ బయటికి దొబ్బి అంతా దాంట్లో కూల ఓటీ పెట్టింది సార్. ఎందుకు ఇట్లా అడిగితే పోలీసులు ధర్మి కొట్టే దాపుకున్నాం సార్. మేము ఎవరు లేము మాట అని మాకు భయం అయ్యి అక్కడ పోయి దాపుకున్నాం సార్. నా బిడ్డకు చిన్నజీరో స్వామి మధ్యలో బ్లాండ్ ఆడ చదువుతుంది సార్. నేను బ్లాండే సార్. మా మగవాడు నాకు 3 పిల్లలు, ఆడపిల్లలు, ఒక కొడుకు. వాళ్ళు అక్కడనే ఉండరు. నేను నా బిడ్డ ఇక్కడనే ఉండము సార్. మాకు ఏం ఆధారు లేదు, భూమి లేదు, ఏం లేదు సార్. ఇల్లు తప్ప ఇప్పుడు ఏడ ఉండాలి? వండుకొని తిన్నిక కూడా ఏరే వాళ్ళకి ఇంత అన్నం పెడితే తిని ఉండం సార్. మాకు ఎవరు పెడతారు? రోజు ఎవరు పెడతారు? మేము ఏడు ఉండాలి? కిరాయిన్లు కట్టలేము సార్. మేము ఏడ ఉండాలి? ఏడ గురి చేసుకొని ఉందము. ఏడు ఉంది మీ నైట్ ఏడు ఉన్నా భయం ఉంది సార్. వికలాంగుడు భార్య పేరు భామిని. ఈమె హ్యాండిక్యాప్డ్. ఈ అమ్మాయికి కన్ను కనపడదు. ఈమె బిడ్డ 2 కళ్ళు కనపడవు. ఈమె చూడండి ఇంత కనికరాలు. ఇద్దరు 2 కళ్ళు కనపడవు. ఈమె ఈ బాబు ఏం పేరు బాబు? గణేష్. వీళ్ళ నాన్న హ్యాండిక్యాప్డ్. ఈయనకు కూడా 2 కళ్ళు కనపడవు. వీళ్ళ అక్క ఏం పేరు? శ్రీవాణి. ఈమె కూడా 2 కళ్ళు కనపడవు. నీ పేరమ్మా? బాలవాణి. ఈమె హ్యాండిక్యాప్డ్.
అమ్మా అనిత చూడండి దగ్గర అమ్మ 2 కళ్ళు కనపడవు. మా ఇల్లు కూలగొట్టి మేము ఏడుండాలి సార్ నైట్ ఇక చూడండి ఏడుండాలి. ఈ కాలనీయే హ్యాండిక్యాప్డ్ బ్లైండ్ కాలనీ. ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా వికలాంగులు, దళితులు, హ్యాండిక్యాప్డ్, బ్లైండ్. ఈమె 15 సంవత్సరాల నుంచి ఈయన ఉన్నాడు. 15 సంవత్సరాల నుంచి ఈయనకు హౌస్ ట్యాక్స్ కడుతున్నాడు, నల్ల కడుతున్నాడు, గవర్నమెంట్ నల్లలు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, కరెంట్ బిల్ కడుతున్నాడు. ఈ అమ్మాయి 2 బిడ్డలు, ఇద్దరు బిడ్డలు. ఈమె బిడ్డ. కాలనీలో ఉండే మొత్తం కూడా టోటల్ అందరు కూడా అదమ్మా, టోటల్ అందరు కూడా 100కు 100% బ్లైండ్, వికలాంగులు, పేద వర్గాల వాళ్ళు ఉండేటువంటి ఈ కాలనీలో అర్ధరాత్రి 1 గంటకు ఫోన్లు గుంజుకొని జేసీబీలు పెట్టి మొత్తం గులగొట్టిందంటే ఇదేమన్నా బంజారాస్లో, జూబ్లీస్లో కోటీశ్వరులు ఉండేటువంటి కోట్లాధిపతుల వీళ్ళంతా ఇంత అన్యాయమా? అసలు కనికరం ఎట్లా రాలేదు? వీళ్ళని చూస్తే ఏడు పెడితే రాలేదు. వీళ్ళని చూస్తే 15 సంవత్సరాలు వీళ్ళు ఈ ఇంట్లో ఉంటే ఈ చిన్న పిల్లని ఇప్పుడు ఎక్కడ పోవాలి? ఈ చిన్న పిల్ల ఎక్కడ పోవాలా? ఇంత దారుణమా? 2 ఆడపిల్లలు, ఈమె ఎక్కడ పడుకోవాలా? 15 సంవత్సరాలు పైసా ఈమె 2 బిడ్డలకు 5,000 రూపాయల పెన్షన్ వస్తే, 3,000 రూపాయల పెన్షన్ వస్తే 3 కూడా 6,000 రూపాయలు, 3,000 రూపాయల చిట్టేసి 3,000 రూపాయల ఆ వికలాంగుల పెన్షన్, ఒక పెన్షన్ దాచిపెట్టి ఇల్లు కట్టుకున్నా అని చెప్తుంది, రూమ్ వేసుకున్నా అని చెప్తుంది. మేము బతకడానికి పెన్షన్లు ఇచ్చి నీళ్ళు ఇచ్చినాం, మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చినాం. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇది ఏం ఖర్చు సాధింపు చర్య అని. వికలాంగులు కనికరం లేదా? ఇక్కడ ఉన్నటువంటి దళితుల పైన కనికరం లేదా? ఎక్కడ ఇంత దుర్మార్గం ఇది? ఒక 2 రూమ్లు వేసుకున్నావు, ఒక్క రూము. ఇది నిన్నమని వేసుకునే కాదు, 15 సంవత్సరాల నుంచి ఉన్నాయి వీళ్ళకు. పట్టా సర్టిఫికేట్లు కూడా ఉన్నాయి. ఒకవేళ ఇందులో ఉన్న వాళ్ళు ఎవరైనా బాగా కోటీశ్వరులు ఉన్నారనుకో, కూలగొట్టండి, యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు మీరు కూడా ఇండ్లు కట్టిస్తామని అన్నారు, ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామన్నారు కదా, ఇక్కడ కట్టించి ఇందిరమ్మ పేరు పెట్టండి, ఇందిరమ్మ కాలనీ పెట్టండి, అడిషనల్గా డబ్బులు ఇవ్వండి. వీళ్ళందరినీ కూడా గృహలక్ష్మిలో కూడా అప్లై చేసుకోండి, ఇప్పిస్తామని చెప్పినాం మేము. కరెంటు లైన్లు వేసి, వాటర్ లైన్లు వేసి, కరెంటు బిల్లు కట్టి, మున్సిపల్ హౌస్ ట్యాక్సులు కట్టి 15 ఏళ్ళ నుంచి ఉండేటువంటి నిరుపేదలను, బ్లైండ్లను, వికలాంగులను అర్ధరాత్రి మీరు కాల్ చేయించి ఎల్లగొడితే వీళ్ళను అడిగేటోడు ఎవ్వరు లేడని. ఏంది ఇది? ఒకవేళ గవర్నమెంట్ భూమి అనుకుందాం, ఒకవేళ ప్రభుత్వ భూమి అనుకుందాం, ప్రభుత్వ భూమిలో పేదలకే కదా ఇచ్చేది. మీరు ఐడెంటిఫై చేసి వీళ్ళకు ఇండ్లు ఉన్న వాళ్ళకు ఇండ్లు ఉన్నాయా, పేదోళ్ళలో కాదని మీరు వెరిఫై చేసి వాళ్ళకు పట్టాలు ఇష్యూ చేయండి, వాళ్ళకే పట్టాలు ఇష్యూ చేయండి. మరి పట్టా పేపర్లు ఇచ్చిన తర్వాత ఎందుకు కొడుతున్నారు అడుగుతా ఉన్నాం. మళ్ళీ చూడండి, ఈ పట్టాలు ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇచ్చింది. మరి ఇప్పుడు బాబు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పట్టాలు ఇచ్చిండ్రు, కాంగ్రెస్ ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చిండ్రు. మేము ఉన్నప్పుడు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వాటర్ లైన్ ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాము, నీళ్ళు ఇచ్చినాం. మేము కరెంటు నీళ్ళు ఇస్తే వాళ్ళు వాళ్ళ పైసలతో 2 రూమ్లు వేసుకొని బతుకుతున్నారు. మళ్ళా కూలగొట్టడంలా ఎంత దుర్మార్గం, పాపం తగులుతుందమ్మా. మిమ్మల్ని ఎవరైతే కూలగొట్టినరో ఖచ్చితంగా వాళ్ళ పాపం తగులుతుంది. పేదల్లో ఉసురు ఖచ్చితంగా తగులుతుంది. దీనిలో కారకులైన ఎవరైనా కూడా ఊర్లలో చిన్న పొలాలు అమ్ముకొని వికలాంగులు గుడ్డి పాపం కళ్ళు కనిపి భగవంతుడే వీళ్ళకు చూడు ఎంత దుర్మార్గము. ఆగమ్మా,
కాదు వాళ్ళు చెప్తుంటే వికలాంగుల పెన్షన్తో దాచిపెట్టుకొని ఇల్లు కట్టుకున్నామని చెప్తుంటే వికలాంగుల పెన్షన్ పైసలతో కట్టుకునే ఇళ్ళని కూల్ చేస్తే కలెక్టర్ గారైనా చూసి కూలగొట్టమని ఇన్ని ఇండ్లు 70 ఇండ్లు కూలగొడుతున్నప్పుడు మరి ఈ ఇండ్లు వాటర్ లైన్ ఎందుకు వేసిండ్రు, కరెంట్ ఎందుకు ఇచ్చిండ్రు, అప్పుడు కట్టేటప్పుడు ఏం చేసిండ్రు, పట్టాలు ఎందుకు ఇచ్చిండ్రు, పట్టాలు ఎందుకు ఇచ్చిండ్రు, పట్టాలు ఇచ్చినప్పుడు పట్టాలు ఇచ్చిన తర్వాత మీరు ఇవ్వకపోతే కట్టుకున్నారు. గీళ్ళ మీద నా ప్రతాపము, వికలాంగుల మీదనా? ఇగో మీరు భయపడకండి, భగవంతుడు అంటున్నాడు, మేము అధికారంలో ఉన్నప్పుడు పేదోళ్ళు ఇల్లు కూల్చలేదు, మేము సాయం చేస్తాం. ఇక్కడ మరి దీని వెనకాల ఎవరు ఈ వికలాంగుల బ్లైండ్ కాలనీ ఎవరు కూలకొట్టడానికి ఎవరు ప్రోత్సాహం చేసిండ్రో భగవంతుడు శిక్షిస్తాడు. ఒకటి మళ్ళీ మేము వస్తాం, 100కు 100% మీకు ఇండ్లు కట్టించి సిమెంట్ రోడ్లు వేసి మీకు బ్రహ్మాండంగా చేస్తాం. ఇప్పటికైనా కలెక్టర్ గారు వచ్చి చూసి వెరిఫై చేసి ముఖ్యమంత్రి గారు సొంతం జిల్లాలో ఇట్లా వికలాంగుల పైన దళితుల పైన దాడి జరిగి బయటపడేస్తే మరి మీరు వెంటనే దీని మీద ఎంక్వైరీ చేయించి పట్టాలు లేకపోతే వాళ్ళకి నష్టపరిహారం కట్టించి మళ్ళీ ఇండ్లు కట్టించి వాళ్ళకి యాజ్టీజ్గా మళ్ళీ ఇండ్లు కట్టించి రోడ్లు వేసి వాళ్ళకి అప్పచెప్పాలా. లేనట్లయితే ఖచ్చితంగా వీళ్ళ ఉసురు గ్యారెంటీగా తగులుతుంది. మీరు కట్టియకపోతే మీరు ధైర్యంగా ఉండండి, మళ్ళీ మేము వస్తాం, 100% మేము కట్టిస్తాం. దీనికి కారకులైన వాళ్ళ మీద కూడా ఎవరైతే అధికారులు అత్యుత్సాహంతో చేసినారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ప్రభుత్వం ఉన్నది పేదల గురించి. పట్టాలు లేవనుకున్నాం, 2 3 అనుకో, లేకపోతే వాళ్ళకి పట్టాలు ఇవ్వండి. అసలు అందరికి పట్టాలే ఉన్నాయి కదా. మీరు వెరిఫై చేయకుండా, నోటీసులు ఇవ్వకుండా, విచారణ చేయకుండా అర్ధరాత్రి 100 మంది వచ్చి పోలీస్ సిబ్బందితో ఉరికొచ్చి జేసీలు పెట్టి టపా 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 కూల్చేస్తే ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నాను. వర్షాకాలం నేను కూర్చొని ఇట్లా మాకు దారి లేదు సార్. మేము ప్రభుత్వాన్ని కలెక్టర్ గారికి మేము చెప్తున్నాము, వీళ్ళకి పునరావాసం కలిగించండి. జనరల్గా పేదోళ్ళు గుడిసెలు ఉన్న దగ్గర వర్షాలు పడ్డాయంటే తీసుకుపోయి ఫంక్షనాలు పెట్టి భోజనం చేపిస్తాం, తిండి పెడతారు, బట్టలు ఇస్తారు. కానీ గీలపైన నీవు అనుకుంటారు కదా, మీకు అర్థమైతే లేదు. ఇక్కడ బాబు వికలాంగులు ఉన్నటువంటి బ్లైండ్లు ఉన్నటువంటి కాళ్ళ మీద అర్ధరాత్రి దాడి చేసి కూలగొట్టడం అనేది అమానుష్యం. ఇది అందులో చాలామంది కూడా ఎస్టీలే ఉన్నారు, దళితులే ఉన్నారు, ఇక్కడ చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళకు మొత్తం లేబరే ఉన్నారు. వీళ్ళకు ఇమ్మీడియట్గా రాత్రికి పడుకోవడానికి వసతులు ఏర్పాటు చేయాలి, తిండి ఏర్పాటు చేయాలి. మళ్ళీ ప్రభుత్వమే వీళ్ళకి ఇల్లు కట్టించి ఇవ్వాలి. కావాలనుకుంటే ఈ కాలనీకి ఏదైనా పేరు పెట్టుకోండి, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు కదా, ఇక్కడే కట్టించేయండి, ఇక్కడే కట్టించి వాళ్ళకి చేయండి. పేదవాళ్ళ పైన చేయడం అనేది ఉన్న ప్లేస్లో, వాళ్ళ ప్లేస్ వాళ్ళు 15 ఏళ్ళ నుంచి ఉంటున్నారు, వాళ్ళ ప్లేస్లో వాళ్ళకు కట్టించి ఇవ్వాలి. ఏదున్నా కూడా పేదవాళ్ళ మీద మనం చేయడం అనేది, పేదవాళ్ళ పైన ఇట్లా దౌర్జన్యం చేయడం అనేది, వాళ్ళు ఎవరు అడగారు కదా అని అర్ధరాత్రి వచ్చి దాడి చేయడం అనేది చాలా తప్పది. దీని మీద ఎవరు కారకులైనా అది క్షమించాలని అటువంటిది. ఇది జనరల్గా ఏదైనా కంప్లైంట్లు వచ్చినా అధికారులు వెరిఫై చేసి వాళ్ళకు న్యాయం చేయాలి తప్ప వాళ్ళని కొల్లగొట్టి రోడ్ల మీద పడేస్తే ఇప్పుడు ఏమొస్తుంది? వాళ్ళు ఎవరు చెప్పుకోరు, ఎవరు ప్రాణం పోతుంది, దానికి ఎవరు బలవుతారు చెప్పండి. మీడియా మిత్రులు కూడా దయచేసి గమనించారు, మీకు కూడా పిల్లలు ఉన్నారు, ఇంతమంది చిన్న పిల్లలు. ఇప్పుడు ఈమె కూడా ఎక్కడో పడుకుంటా చెప్పి, ఈయన బిడ్డ ఎక్కడో పడుకుంటా చెప్పు, రాత్రిపూట ఎక్కడో పడుకుంటా చెప్పండి. ఇంత కనికరం లేకుండా కూర్చోడం ఏంది? దాని ఇంత కనికరం లేకుండా పేదవాళ్ళ మీద, పేదవాళ్ళు 20 ఏళ్ళు 15 ఏళ్ళు కట్టిన ఇళ్ళ మీద దాడి చేసి కూడగొట్టడం అనేది చాలా తప్పది. మరి కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా స్పందించి, నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను, దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి వెంటనే వీళ్ళకు న్యాయం చేయాలి. లేకపోతే మాత్రం ఈ ప్రభుత్వం పేదల ఉసురు పోసుకున్నట్లయితుంది గ్యారెంటీగా. మీరు చేయకపోయినా మీరు ఏం భయపడకండి అమ్మా, మీరు భయపడకండి. నేను మాటిస్తున్నా,
నేను మాటిస్తున్నా, మీరు ఉండాలని మేము లైన్లు వేసినాం, వాటర్ లైన్లు వేసినాం, చూసినాం. ఎవరైనా వీళ్ళ దగ్గర ఎవరైనా పట్టాలు, దొంగ పట్టాలు ఉంటే అమ్మిన వాళ్ళ మీద కేసులు పెట్టండి. వీళ్ళ పట్టాలు వీళ్ళతో ఎవరైనా మధ్యవర్తులు డబ్బులు వసూలు చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టండి. పేదోళ్ళతో డబ్బులు తీసుకొని పట్టాలు ఇప్పించడం పెట్టండి, పేదోళ్ళని మోసం చేయడం పెట్టండి, ఏ పార్టీని పెట్టండి. ఈ పార్టీ, మా పార్టీ, మీ పార్టీ అని కాదు. ఎవరు మోసం చేసినా వాళ్ళని వదిలిపెట్టకండి, కానీ పేదోళ్ళని మాత్రం వదిలిపెట్టండి. దయచేసి వాళ్ళకి ఇమ్మీడియట్గా పునరావాసం చేయాలి, వాళ్ళకి ఏర్పాటు చేయాలి, వాళ్ళకి ఏర్పాటు చేసి వాళ్ళకి చేయాలి. ఇది ఇంత దారుణంగా ఎప్పుడు జరగలే, మేము కూడా ఎప్పుడు చూడలే కూడా ఇట్లా. ఈ మహబూబ్ నగర్లో పోయి వికలాంగులు, బ్లైండ్ల పైన దౌర్జన్యం చేయడం అనేది అధికారులు కూడా చేసింది. కరెక్టే, మోసం హామీలతో మోసపోయింది జరిగింది. మీరు భయపడకండి. ఒకటేనమ్మా, ఎవరైతే ఇల్లు ఉంటుందో మిగతా పక్కన ఇంట్లో ఆ ఇంట్లో బండి పెట్టుకోండి, పక్కన ఆయన పెట్టుకోండి. ఎవరి వాళ్ళు ఉండండి, మేము మాట్లాడతాం. ఎవరు ఇంటి దగ్గర చిన్న ఏదో తీసుకొని ఉండండి. కలెక్టర్ గారితో మాట్లాడతాం, చీఫ్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడతాం, మేము సిఎస్ గారితో కూడా మాట్లాడతాం. కొందరిని కొట్టి దౌర్జన్యంగా ఇవన్నీ కూల్చడం జరిగింది. ఆ మూల్యం చెల్లించక తప్పదు. రాబోయే రోజుల్లో మళ్ళీ టీఆర్ఎస్ఏ వస్తుంది, తప్పకుండా అది కూలిపోతుంది అనేది. ఈ పాపం చూడండి, ఈ పాపం చూసి వీళ్ళని చూసి కనకరం కాలేదు. వీళ్ళని గుడ్డి వాళ్ళని చూడు, కాలు చూడు, ఈయన ఇల్లు కూడా కొడతారే. ఇట్లాంటి కాళ్ళు ఉన్నాయని ఇల్లు కూడా కొడతారా? ఇంత అన్యాయం. ఇల్లు కూల్చో ఎంఆర్ఓనే, ఇల్లు కూల్చో ఎంఆర్ఓనే, ఇల్లు కూల్చో ఎంఆర్ఓనే, ఇల్లు కూల్చో ఎంఆర్ఓనే. సస్పెండ్ చేయాలి, చేయాలి, సస్పెండ్ చేయాలి, చేయాలి. కలెక్టర్ గారు, కలెక్టర్ గారు, కలెక్టర్ గారు, ఆర్టీఓ గారు, ఆర్టీఓ గారు, ఆర్టీఓ గారు, ఆర్టీఓ గారు. ఉండరానా సిలిండర్ ఆడ పెట్టుకున్న సార్, ఆ బైక్ మొత్తం చుట్టుపోయింది. బైక్ లోపలనే మళ్ళా కట్టిస్తా. బరువు అంతా దీని మీద ఎవరు కూలిపోయిన వాళ్ళు వాళ్ళ ఇళ్ళ కానీ ఉండండి. ఆడిని చిన్న రూమ్ తడకలు కట్టుకోండి. వాళ్ళు వాళ్ళ పైసలతో కట్టకపోతే మళ్ళీ మేము వస్తాం, మేము కట్టిస్తాం. మీకు వరి కాకండి. మంచం పెద్ద మంచం సార్, మంచం రాడ్లు కూడా ఉన్నాయి. మంచం దీని కిందనే ఉంది. మా కాగితాలు కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ఏంటి? మేము ఉన్నప్పుడు జరిగింది అట్లా. పూల చెట్లు సార్, ఇంకా మనుషులు లేరా అండి? పూల చెట్లు, గులాబీ పూలు అన్న జరగని పూల చెట్లు అన్నీ సార్. ఎట్లా కాస్తాయి? మేము పేదలకు సార్ మీరున్నప్పుడు మాకు మార్గాలకు మట్టి నాటం సార్. ఇక్కడ ఇల్లు కట్టించేసి అక్కడ ఇల్లు కడితే డాంబర్ రోడ్ వేపిస్తే
మీకు లోపల సీసీ రోడ్లు వేపిస్తే, కరెంట్ లైన్లు ఇప్పిస్తే, వాటర్ లైన్లు ఇప్పిస్తే, ట్యాంక్ కట్టుకున్నాం, కంప్యూటర్ కూడా ఇస్తే కదా. ఇంత మోసం చేస్తారని మాకు తెలియలేదు సార్. ఇప్పుడు తెలుస్తుంది మనుషులు అట్లా పడేసిపోయారు. కూలిపోకుండా చెయ్యి బట్టి ఇట్లా గుంజేస్తే రేకు గుచ్చుకొని చెయ్యి కట్ అవుతుంది అన్నేలంగా. అదే బాబు, ఇగో ఈ కాలనీ ఎవరైతే వేరే వాళ్ళు ఉన్నారో దయచేసి మీరందరూ ఐక్యమత్యంతో ఉండండి. పేదోళ్ళ ఇల్లు మీకు కూడా పాపం తగులుతుంది. ఐక్యమత్యంతో నుండి ఆఫీసర్తో నేను మాట్లాడతా. ఇప్పుడు దీన్ని ఏం వాళ్ళే మింగరు, మీ భూమి అట్లే ఉంటాయి. మీ భూమి ఎవరు వేరు చేయలేడు. పట్టాలు ఉన్న వాళ్ళకు పట్టాలు వస్తాయి, పట్టాలు లేని వాళ్ళకు కొత్త పట్టాలు ఇవ్వాలి, గవర్నమెంట్ బాధ్యత. ఇప్పుడు మేము 4000 ఇల్లు కట్టించి ఇచ్చినాం, మీరు కట్టియలేదు, కనీసం జాగానని ఇస్తే వాళ్ళు కట్టుకుంటారు. మేము ఎందుకేమనలేదు, మేము కట్టియకపోయినా కట్టుకోలేదు కామున్నాం. ఇంకొకటి ఎవరు కూడా మధ్యలో ఒక్కరికి దళారులకు డబ్బులు ఇవ్వకండి. గతంలో కూడా ఎవరికైనా డబ్బులు ఇస్తే కూడా వాళ్ళ పేర్లు కూడా చెప్పండి. ఎవడైనా అంతకుముందు ఎవడైనా పైలు ఇస్తే కూడా వాళ్ళకి ఇచ్చినామని చెప్పండి. కక్కిపిద్దాం అంతోనా. ఈ మా పార్టీ దగ్గర డబ్బులు తీసుకున్నా కూడా మేము దానికి ఒప్పుకోం. పేదలతోనే ఏదైనా మేము అందరం కూడా చెప్పినాం. ఇక్కడ మా పేర్లు ఎవరైనా చెప్తే కూడా ఇన్నక్కడ ఎవరు కూడా మీ భూములు మీకే వస్తాయి, మీ పట్టాలు మీకు ఇప్పిస్తాం. మళ్ళీ ఇవ్వకపోతే రేపు మళ్ళీ మా గవర్నమెంట్ మేము వస్తాం. మీకు 200 పెన్షన్ 2000 చేస్తే నమ్మపోతుంది. 500 పెన్షన్ వికలాంగులకు 4000 చేస్తే నమ్మపోతుంది. ఇంటికాడ నల్ల పెడితే కూడా మమ్మల్ని నమ్మపోతుంది. ఇంటికాడ నల్ల పెట్టి బాత్రూమ్ కట్టిస్తే కూడా అర్థం అయినా అయినమ్మా. మేము పేదల ప్రభుత్వం మాది, పేదల గురించి మేము ఉంటాం. పేదలకు న్యాయం జరిగేంత వరకు మీతో పాటు నేను ఉంటా. నీకేనమ్మా, నీ నష్టాన్ని వాళ్ళే కట్టించి ఇవ్వాలి. డిమాండ్ కరెంట్ ఉండే మా ఇంటికి కరెంట్ షాక్ వస్తుందని తీసి మన మీ ఇళ్ళకు ఇల్లు కట్టించి ఇవ్వాలి. మీ ఇళ్ళకు ఇల్లు కట్టించేయాలి. వేరే ఇల్లు అందరూ కూలిపోయిన ధైర్యంతో ఉండండి. కూలిపోయిన వాళ్ళు ఇంటి పక్కల కొంత రూమ్ ఇచ్చి వాళ్ళని కాపాడుకోండి, పక్కపక్కల ఇచ్చి కాపాడుకోండి. ఇక్కడ నేను కమ్యూనిటీ హాల్ కూడా కట్టించిన. ఎందుకు మీరు చిన్న పెళ్లి చేసుకోవడానికి అవసరం పడుతుంది. కమ్యూనిటీ హాల్ కూడా కట్టించిన. మీ గురించి నీళ్ళు ఇచ్చిన, కరెంట్ ఇచ్చిన, మీకు అండగా ఉండడానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన. వాళ్ళకు ఇండ్లు కట్టించినాం, మీకు ఖాళీ పట్టాలు ఇచ్చినాం. వాళ్ళకి ఇళ్ళతో పాటు కట్టించినాం. మీకు పట్టలు ఇస్తే మీరు కూలినా చేసి మీరు ఇల్లు కట్టుకున్నారు. ఇలా బిక్కు అని పడుకుని బస్సు వస్తుంది. మేము మాట్లాడతాము. ఇగో మా పేదోళ్ళ ఉసురు ఉట్టిగా పోదు. ఇలా పేదోళ్ళని కళ్ళని నీళ్ళు పెట్టించింది కదా. మాట్లాడతాం. మీకు పట్టలు భయపడక మళ్ళీ వస్తాము. 200 పెన్షన్ 2000 చేస్తుంది. 500 వికలాంగులది 4000 చేస్తుంది. రోడ్లు వేస్తుంది, ఇంటికి నల్ల ఇస్తుంది. మమ్మల్ని నమ్మపోతుంది. కాంగ్రెస్ అంటే కుంపలు, కాంగ్రెస్ అంటే కుంపలు.